సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో జామా మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ రెడ్డి ఇరువురు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారన్నారు. సోమిరెడ్డి 15 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని, ఎన్నికల్లో 4,000 కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఇస్తామని చెప్పి గత బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టారన్నారు. అందులో 1,000 కోట్లు కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమిరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఎప్పుడో 15 ఏళ్ల కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా, చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా, మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమిరెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. आज हमारे मुसलमान भाइयों देखे तो बजट में 3,000 करोड़ रुपया रखे, लेकिन आज तक 1,000 करोड़ रुपया भी खर्च नहीं करे। 10 दिन में ख़त्म हो रहा फाइनेंशियल ईयर, बाकी है 10 दिन। अप्रैल 1 से 31 मार्च तक फाइनेंशियल ईयर होता है। जो टिम्बरी स्कूल केसीआर साहब ने लगाए उसके ऊपर ही खर्च हुआ, बाकी कोई भी प्रोग्राम नहीं करे। मुसलमानों के लिए कोई भी एक साल के अंदर एक कहीं पर भी बेरोजगार नवयुवा के लिए, महिलाओं के लिए कुछ भी नहीं कर रहे। कांग्रेस का हुकूमत का काम ऐसा है, बातों तो करोड़ों में है, काम तो पकोड़े में है। लेकिन ये सरकार आने के बाद रमजान का तोहफा भी बंद कर दिए। जब तक केसीआर साहब थे गरीब लोगों के लिए तोहफा मिलता था, जैसा ये सरकार आया तोहफा भी बंद हो गए। आज लोग केसीआर साहब की याद कर रहे हैं। इस सरकार में कम से कम मुसलमानों को एक कैबिनेट मिनिस्टर भी नहीं मिला, परसों में एमएलसी भी नहीं दिए। क्या इज्जत मिल रहा? आप बजट भी नहीं देते, मुसलमानों को मिनिस्टर भी नहीं रहता, कम से कम काउंसिल में एमएलसी भी नहीं दिए।